జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ రైతుకు చెందిన జేసీబీ చోరీకి గురైంది. కావలి డిఎస్పీ ఆదేశాలతో అలాగే జిల్లా ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీస్ యంత్రాంగం ఎట్టకేలకు ఆ జేసీబీని ఛేదించి పట్టుకున్నారు. ఈ విషయమై కావలి డీఎస్పీ శ్రీధర్ విలేకరుల సమావేశంలో వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు సిబ్బందికి ప్రోత్సాహక బహుమతులు అందజేసి వారిని అభినందించారు. అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా కావలి సబ్ డివిజన్ పరిధిలోని అల్లూరు పోలీస్ స్టేషన్లో బల్లిపాలెంలో గత నెల అంటే అక్టోబర్ 29వ తేదీ రాత్రి ఒక జేసీబీ దొంగిలించబడింది. దానికి సంబంధించి బండ్ల మోజెస్ తండ్రి వెంకయ్య, వయసు 40 సంవత్సరాలు, కులము గౌడ, బల్లిపాలెం, అల్లూరు గ్రామం. ఇతను కంప్లైంట్ మేరకు మేము కేసు రిజిస్టర్ చేశాం. క్రైమ్ నెంబర్ 88/24 అండ్ /24 అండర్ సెక్షన్ 303(2) BNS సెక్షన్ మేరకు అల్లూరు పోలీస్ స్టేషన్లో జేసీబీ దొంగతనమైన దాని మీద కేసు రిజిస్టర్ చేసి, తర్వాత ఈ విషయం మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కాస్త సీరియస్గా తీసుకుని జేసీబీ దొంగతనం జరగడం అనేసి 2 పార్టీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. 2 ఎస్ఐలతో మా సిఐ పాపారావు గారు ఈ విషయంగా చాలా కృషి చేశారు. అల్లూరు ఎస్ఐ కూడా ఈ విషయంలో ఇటువంటి పరిస్థితుల్లో కూడా జేసీబీని పట్టుకోవాలని చెప్పేసి చాలా గట్టిగా కృషి చేశారు. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ దినం ఉలోపాడు క్రాస్ దగ్గర 3 వ్యక్తులు ఉన్నట్లుగా మాకు రాబడిన సమాచారం మేరకు మేము వాళ్ళని పోయి పట్టుకొనేసి అరెస్ట్ చేసి విచారించగా జేసీబీ ముద్దాయి యొక్క పొలంలో గౌరవరంలో దాచిపెట్టినట్టుగా మాకు తెలిసింది. అక్కడ పోయి జేసీబీని సీజ్ చేశాము. ముద్దాయిలైన సాలయ్య శివయ్య, సన్ ఆఫ్ మురుగేషన్, 32 సంవత్సరాలు, నార్త్ మోపూర్, సిట్టిపల్లి రెండో అతను సిట్టిపల్లి రఘురామయ్య, సన్ ఆఫ్ చిన్నయ్య, వయసు 39 సంవత్సరంలో, గౌరవరం గ్రామం. 3 షేక్ షాజహాన్, 49 సంవత్సరంలో, రామలింగాపురం గ్రామం, పెద్ద పుత్తేడు పంచాయతీ, దగదత్తి మండలం. ఇతని 3వ ముద్దాయి ద్వారా వీళ్ళిద్దరు ముద్దాయిలు కలిసి దీన్ని అమ్మాలని చెప్పేసి ట్రై చేసే టైంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. రాబడిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈరోజు ఉలోపాడుల క్రాస్ వద్ద 9:30 గంటలకు ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళని రిమాండ్కి పెట్టడం జరుగుతుంది. జేసీబీని ఎక్కడ పట్టుకున్నారు? జేసీబీని సిట్టిపల్లి రఘురామయ్య పొలంలో గౌరవరంలో పట్టుకున్నారు.